ఓం నమో భగవతే వాసుదేవాయ. భక్తివాహిని ఛానల్కి స్వాగతం. మీరు గాఢంగా విశ్వసించే వ్యక్తి మిమ్మల్ని అకస్మాత్తుగా విడిచిపెడతాడేమోనన్న భయంతో ఎప్పుడైనా నిద్రపట్టకుండా ఉన్నారా? మీ విజయం మొత్తం ఒకే ఒక్క వ్యక్తిపై ఆధారపడి ఉందని మీరు గ్రహించినప్పుడు ఆ ఒక్క వ్యక్తిని కోల్పోతానేమోనన్న ఆందోళనతో మీరు చేసే తప్పులను గుర్తిస్తారా? కొన్నిసార్లు మనకు అండగా నిల్చే వారిని కాపాడాలనే మన అతిజాగ్రత్త వాస్తవానికి మనల్ని బలహీనపరుస్తుంది. మన పక్కన గొప్ప వీరులు, చేతిలో ఆయుధాలు ఉన్నప్పటికీ హృదయంలో భయం ఉంటే యుద్ధంలో గెలవడం అసాధ్యం. కురుక్షేత్ర యుద్ధభూమిలో దుర్యోధనుడు సరిగ్గా అలాంటి క్లిష్ట క్షణాన్నే ఎదుర్కొంటున్నాడు. అజేయ యోధుడైన భీష్ముడు తన పక్షాన ఉన్నప్పటికీ దుర్యోధనుడిలో ఒక అనుమానమనే బీజముంది. ఆ అనుమానం నుండి పుట్టిన ఆందోళనే ఈనాటి మనకు జీవిత పాఠం. ముందుగా శ్లోకాన్ని చూద్దాం. అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి. ఈ శ్లోకభావం ఏమిటంటే, ఓ సేనాధిపతులారా, మీరందరూ వ్యూహాత్మకంగా మీకు కేటాయించిన స్థానాలలో ఉండి అన్ని వైపుల నుండి తాత భీష్ముడిని మాత్రమే రక్షించండి. దీనిని గమనించండి. ఎవరూ ఓడించలేని, చంపడం అసాధ్యమైన భీష్ముడిని కాపాడమని దుర్యోధనుడు తన సైన్యాన్ని ఆదేశించాడు. తన విజయానికి మూలస్తంభమైన వ్యక్తిపై అతిగా ఆధారపడటం, అలాగే అతడిని కోల్పోతానేమోనన్న తీవ్ర భయం వల్ల దుర్యోధనుడు ఎంతగా కలత చెందాడో ఇది వెల్లడిస్తుంది. మన నిజ జీవితంలో మనం కూడా తరచుగా ఇలాగే ప్రవర్తిస్తాం. వ్యాపారంలో కేవలం ఒకే క్లయింట్పై ఆధారపడటం, లేదా ఒకే వ్యక్తి మన జీవిత గమనాన్ని నిర్దేశిస్తాడని నమ్మడం మనల్ని పరాధీనులుగా మారుస్తుంది. వారిని రక్షించడానికి, వారిని సంతోషపెట్టడానికి మనం మన సహజ స్వభావాన్ని అణచివేస్తాం. తన సైన్యం యొక్క పరాక్రమం గురించి మాట్లాడకుండా కేవలం భీష్ముడిని రక్షించమని చెప్పడం ద్వారా దుర్యోధనుడు వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాడు. మన భయాలతో మన చుట్టూ ఉన్న వారిని మనం ఉక్కిరిబిక్కిరి చేస్తున్నామా అని ఒక్క క్షణం ఆగి ఆలోచించుకోవాలి. బలం ఒక వ్యక్తిలో కాదు, వ్యవస్థలో, మన ధర్మంలో ఉంటుంది. ఈ శ్లోకం మనకు నేర్పే గంభీరమైన పాఠం ఏమిటంటే, మనం దేనికైనా మరీ గట్టిగా అతుక్కుపోవడానికి ప్రయత్నిస్తే అది మన చేతుల నుండి జారిపోతుంది. భీష్ముడు తన మరణ సమయాన్ని తానే ఎంచుకున్నాడు. అతన్ని ఎవరూ చంపలేకపోయారు. అయినా దుర్యోధనుడు భయపడుతున్నాడు. ఎందుకు? ఎందుకంటే అతనిలో ధర్మం లోపించింది. మీలో సత్యం, ధర్మం ఉంటే మీరు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. మీ విజయం ఒక వ్యక్తి మీదో లేదా ఒక దాని మీదో ఆధారపడి ఉంటుందనే భ్రమలో ఉండకండి. మీ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించండి. మీకు కేటాయించిన పాత్రలో దృఢంగా నిలబడండి. అదే మీకు నిజమైన భద్రత. ఈ రోజు నుండి దీనిని దృఢంగా నమ్మండి. మీ విజయానికి కారణం ఎవరో బయటి వ్యక్తి కాదు, మీలోని దైవత్వమే. మీకు మార్గనిర్దేశం చేసే శక్తులు బయట లేవు, అవి మీలోనే ఉన్నాయి. ఇతరులను రక్షించడానికి ప్రయత్నించే బదులు మీరు మీ స్వంత ధర్మాన్ని కాపాడుకుంటే ఆ ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది. మితిమీరిన జాగ్రత్త, మితిమీరిన భయం అనేవి మనల్ని నాశనం చేసే ఆయుధాలు. శ్రీకృష్ణుడు బోధించినట్లుగా ఫలితాన్ని త్యజించండి. భయాన్ని విడిచిపెట్టి మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి. అప్పుడు మీ విజయానికి ఏ భీష్ముడి అవసరం ఉండదు. మీ సంకల్పం మాత్రమే మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తుంది. జీవిత పోరాటంలో మీరు ఒంటరిగా ఉన్నట్లు భావించినా, లేదా మీకు ద్రోహం చేయగలవారు ఉన్నా, వాసుదేవుడు మీ వెనుక ఉన్నాడనే సత్యాన్ని ఎన్నడూ మర్చిపోకండి. మీరు చేయాల్సిందల్లా మీ స్థానంలో దృఢంగా నిలబడటమే. భయాన్ని వెనుక వదిలి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ఈ ప్రయాణంలో దైవం మీకు తోడుగా ఉంటుంది. ఈ సందేశం మీకు ఒక కొత్త దృక్పథాన్ని ఇచ్చి మీ హృదయాన్ని ధైర్యంతో నింపిందని నేను విశ్వసిస్తున్నాను. మీకు కూడా ఇలాగే అనిపిస్తే దయచేసి ఈ ఆలోచనను మరికొందరితో పంచుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక సత్యాల కోసం మా భక్తివాహిని ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ. ధన్యవాదాలు.